తెలంగాణలో గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీల వ్యవహారంపై ఎట్టకేలకు మంగళవారం సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. దీంతో రాష్ట్రంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎంపిక వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలను ఎంపిక చేసుకునేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని, దీనికి తాము అడ్డు చెప్పలేదని సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దీని ప్రకారం ఎంపిక ప్రక్రియను ప్రారంభించుకునే అవకాశం కాంగ్రెస్ సర్కార్కి ఏర్పడింది. వాస్తవానికి గత కేసీఆర్ హయాంలోనే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఇద్దరు నాయకులను దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలను గవర్నర్ కోటాలో మండలికి పంపించే ప్రయత్నం చేశారు. అయితే నాటి తెలంగాణ గవర్నర్ తమిళిసై ఈ అభ్యర్థనలను తిరస్కరించారు. ఇంతలో రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్టు అమీర్ అలీ ఖాన్లను సిఫారసు చేసింది. అయితే ఈ వ్యవహారంపై దాసోజు శ్రవణ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై విచారణ చేసిన సుప్రీంకోర్టు గత ఏడాది ఆగస్టులో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీని ప్రకారం తుది తీర్పునకు లోబడి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలను ఎంపిక చేయొచ్చని తెలిపింది. అయితే ఈ కేసు విచారణ ముందుకు సాగకపోవడంతో అమీర్ అలీ ఖాన్ ప్రత్యేక పిటిషన్ వేశారు. దీనిపై తాజాగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు కొత్తగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలను ఎంపిక చేసుకునేందుకు గతంలో ఇచ్చిన ఉత్తర్వులు ఎలాంటి అడ్డంకి కాబోవని తేల్చి చెప్పింది. ఇదే సమయంలో రాష్ట్ర మంత్రివర్గం సిఫారసు చేసిన అభ్యర్థులను గవర్నర్ ఆమోదించవచ్చని తేల్చి చెప్పింది. అంటే గతంలో ఇచ్చిన తుది తీర్పునకు లోబడి క్లాజును తాజాగా ఎత్తేసింది. ఫలితంగా కొత్తగా ఇద్దరు సభ్యులను ఎంపిక చేసుకునే ఛాన్స్ ఏర్పడింది. ఇప్పుడు ఇద్దరు అభ్యర్థులను మండలికి పంపించే అవకాశం రేవంత్ ప్రభుత్వానికి ఏర్పడింది. అయితే ఇప్పటికే అజారుద్దీన్ను మంత్రివర్గంలోకి తీసుకున్న దరిమిలా ఆయనకు ఒక సీటును ఇచ్చే ప్రతిపాదన ఖచ్చితంగా ఉంటుందన్న చర్చ సాగుతోంది. ఇదే సమయంలో మరో సీటుకు మళ్లీ తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ కోదండరాంను ఎంపిక చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే కోదండరాంకు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన నేపథ్యానికి తోడు ఉద్యమ వీరులను గత కేసీఆర్ సర్కార్ అవమానించిందన్న వాదన వినిపిస్తున్న నేపథ్యంలో కోదండరాంకు ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా బీఆర్ఎస్కు కేసీఆర్కి చెక్ పెట్టేలా షాక్ ఇవ్వాలన్న ఆలోచన చేయొచ్చని కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు కోదండరాం, ఆజాద్తో పాటు కాంగ్రెస్కు ఎంతో ఊరటనిచ్చిందని చెప్పొచ్చు.